నాయకత్వం రియంబర్స్మెంట్స్ 7,300 కోట్లు వెంటనే విద్యార్థి సంఘాల ఐక్యత విద్యార్థి సంఘాల ఐక్యత మీ ద్వారా పై అధికారులను సంవత్సరాల నుంచి రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్న 7,300 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రాగానే విద్యాశాఖ మంత్రి కేటాయించి శాఖలో బిల్లు ప్రవేశపెడతానని అసెంబ్లీ సాక్షిగానే ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ దాదాపు సంవత్సరాల గడుస్తూ ఉన్న రేవంత్ ప్రభుత్వం వచ్చి మరి రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడం ఈ సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్న విద్యార్థి సంఘాల కార్యాచరణగా. అదేవిధంగా ఈరోజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలకు అదేవిధంగా ఫీజులు కూడా ఇందాకమ్మగానే వాళ్ళు పెంచుతామని చెప్పేసి ఒక ప్రకటన కూడా తీసుకొచ్చారు. ఆ ఫీజులు పెంచే విధాన్ని తగ్గించుకోవాలని, అదేవిధంగా ఆ ఫీజులు పెంచే విధానంలో ముఖ్య పాత్ర ఎవరైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి రియంబర్స్మెంట్స్ వచ్చే విధంగా వాళ్ళు చూడాలని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థుల్ని మేము ఆందోళన కార్యక్రమాలకి ముందుకెళ్తామనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తాను. తప్పకుండా మీరు ఏదైతే బట్టి విక్రమార్కు మాట ఇచ్చినట్టుగా డిగ్రీ కళాశాలకి ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్తో మీరు చర్చలు జరిపి రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఇదే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇదే విద్యార్థులతో మేము పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓడగొట్టడం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏమాత్రమైన ప్రామిస్ చేసినటువంటి అంశాలు అమలు చేస్తుందేమని చెప్పేసి అనుకుంటే గత ప్రభుత్వం లెక్కన ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఏదైతే విద్యార్థులు అనేక సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్స్ బకాయిలు దాదాపు 4,000 పైచిలక కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. ఇదే అంశం పైన గతంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఏ విద్యార్థికైనా ఇబ్బంది రాకుండా చూస్తాం, పెండింగ్లు ఉన్నటువంటి బకాయిలను విడుదల చేస్తాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏవైతే ఇచ్చినటువంటి హామీల్ని తుంగలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు డిగ్రీ కాలేజీల సమస్యలో రియంబర్స్మెంట్ సమస్య ఉందని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంటే మేము ఇస్తామని చెప్పేసి పేపర్ల ప్రకటన వరకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు ఎగ్జామ్ సెమిస్టర్లు దగ్గరైతే ఉన్నాయి. దాదాపు 4th ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులు వారికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ 20 వరకు వారికి గడువు ఉంది. ఎగ్జామ్ పరీక్ష ఫీజుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి యాజమాన్యాలు మీరు రియంబర్స్మెంట్స్ చెల్లించాలి, లేదంటే లేదని చెప్పేసి మేము వాళ్ళు ఇంజనీరింగ్ యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ప్రభుత్వానికి విద్యా సంఘాలుగా అనేక సార్లుగా మేము ఉద్యమాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థుల పక్షం నిలబడతా అని చెప్పి అన్నటువంటి మీరు ఎక్కడ పోయారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నాకు తక్షణమే ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి వచ్చే నెలలో. కాబట్టి ఈ పరీక్ష ఫీజులు కూడా రావడం జరిగింది. ఈరోజు యజమానులు చెప్తా ఉన్నారు మీకు రియంబర్స్మెంట్స్ రాలేదు, మీరు ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థులకు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫీజులు తీసుకోకుండా వారి జీవితాలు ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు ప్రత్యేకంగా ఈ క్షత్రియ కావచ్చు, ఇంకా నిజామాబాద్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వారి సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులతోని రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. స్కాలర్షిప్లు విడుదల కాక డిగ్రీ పరీక్షలు చాలా లేట్ అయినాయి. ఇప్పటికి ఒకవైపు అనేక ఎంట్రెన్స్లు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్మూర్ విషయానికి వస్తే కూడా ఇక్కడ క్షత్రియ కాలేజీలో చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ విడుదల కాకుంటే అక్కడ యాజమాన్యము పరీక్షలు రాయనేమని చెప్పేసి అంటుంది. ఒకవైపు 20వ తారీఖు వరకే ఎగ్జామ్ ఫీజు చివరి డేట్ ఉంది. అంటే ప్రభుత్వము విద్యార్థులకు జీవితాలతో ఆడుకుంటూ అంటే ఈ సంస్థలకు ఎలాంటి రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగానే ఉండడం అనేది ఇది సిగ్గుచేటు. ఒకవైపు ఎంట్రెన్స్లు వస్తూ ఉన్నాయి, ఒకటి డిగ్రీ ఆలస్యం అయితే ఇప్పుడు ఈ సెమిస్టర్ ఆలస్యం అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకం అవుతూ ఉన్నాయి. ఒకవైపు మేము ప్రజాపాలన, మరోవైపు విద్యార్థులందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు పిల్లలు చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్ ఇవ్వలేని స్థాయిలో ఉండి ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి వాడే ఇలా మాకు పైసలు పుడతలేవు, అప్పులు పుడతలేవు అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఆర్మూర్ యాజమాన్యంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు సంప్రదింపులు జరపాలి. 20 తారీఖులోపు విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టేటట్టు వాళ్ళకి పరీక్షలు రాయించేటట్టు ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో క్షత్రియ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకున్నటువంటి 100 మంది విద్యార్థులతోటి ఆర్మూర్
రోడ్డును మాత్రం దిగ్బంధం చేస్తామని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడిఎస్యు యూఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అండ్ ఈ అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. వచ్చిన 4 సంవత్సరాలుగా రియంబర్స్మెంట్ అనేది రాలేదు. ప్రభుత్వం దీన్ని ఇక ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని మేము ఈరోజు ఈ మీటింగ్ చేయవలసి వచ్చింది. కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫీజు కడితేనే మేము పరీక్షకి అలౌ చేస్తాము, లేకపోతే హాల్ టికెట్స్ ఏమి ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, సర్టిఫికేట్స్ కూడా అస్సలు ఇవ్వము, మీరు కాలేజ్ నుంచి వెళ్ళిపోయినా సరే ఇవ్వము అని అంటున్నారు. మేము వచ్చి 4 సంవత్సరాలు వచ్చింది. పూర్వ విద్యార్థులకు కూడా అసలు సర్టిఫికేట్స్ కూడా ఇప్పటికీ ఇవ్వలేరు. వాళ్ళ జాబ్స్ జిరాక్స్తో వెళ్ళాల్సిన ఖాళీ జిరాక్స్తో వెళ్ళాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. కానీ ప్రభుత్వం దీన్ని మంచి మేము గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కానీ అసలు 4 ఇయర్స్ నుంచి రియంబర్స్మెంటే రాలేదు. మాకు జూన్లో సెమిస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ ఫామ్ కోసం సైన్ పెట్టమంటే పెట్టట్లేదు. 21st వరకు లాస్ట్ ఉంది. సో పెట్టకుంటే ఎగ్జామ్స్ రాయడం కష్టం అవుతుంది. వాళ్ళేమో రియంబర్స్మెంట్ వస్తలేదు, మీరే పే చేయండి అని అడుగుతున్నారు. మేము పే చేసే పరిస్థితిలో లేము. సో వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేసినప్పుడు కనీసం సగం వరకన్నా ఒక 2 years వరకన్నా వేయాలి. మేమే కాదు 2024-23 పాస్డ్ అవుట్స్ వాళ్ళకు కూడా ఇప్పటివరకు రియంబర్స్మెంట్ రాలేదు. వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఆపేశారు. ఏమన్నా అంటే కాలేజ్లో బ్లాంక్ చెక్స్ తీసుకుంటున్నారు. ఇది కాలేజ్ నుండి తప్పు అనట్లేదు, గవర్నమెంట్ నుంచి మిస్టేక్. సో మీరు ఏ విధంగా అయితే ప్రామిస్ చేశారో అదే విధంగా మొత్తం కాకుండా కనీసం సగం వరకన్నా రియంబర్స్మెంట్ ఇస్తే వీఆర్ హ్యాపీ. కాలేజ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.